హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్. ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయడమే. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ప్రతినిధి 2 USA రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజానికి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సినిమా అయితే యావరేజ్గా ఉందంట భయ్య. అయితే మ్యాటర్ ఏంటంటే నిజానికి ప్రతినిధి సినిమా ఎలా ఉందో ప్రతినిధి 2 కూడా అలానే ఉందంట భయ్య. అంటే మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఎలా అయితే మనకు ఆంధ్ర తెలంగాణ ఇలా ఈ స్టేట్ల మధ్య ఎలా రాజకీయం అయితే జరుగుతుందో సేమ్ అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూతోనే మనకైతే చూపించడం అయితే జరిగిందంట భయ్య ఈ సినిమాని. అయితే ఎందుకు అలా ఉంది అంటే కూడా కొన్ని చోట్ల అంటే మెయిన్ సీన్లకి ఇంకా వీళ్ళు మాటలతోనే ఇంకా ఆ సిచ్యువేషన్స్ని అయితే మనకు ప్రతినిధి సినిమాలో ఏ విధంగా అయితే సీఎంని కిడ్నాప్ చేసి అంటే అక్కడి నుంచి మనకు డిమాండ్స్ అడగడము ఇలాంటివి చేస్తారు కదా, ఈ సినిమాలో అలా కాకుండా ఇంకో రకంగానే సేమ్ కానీ ఒకే చోట కూర్చొని సమస్యలు పరిష్కరిస్తామన్నట్టుగా చూపించడం అయితే జరిగిందంట. అందువల్ల మనకు సినిమా మీద కొంచెం బ్యాడ్ ఒపీనియన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందంట. అయితే ఇంకోటి వచ్చేసి స్టోరీ విషయానికి వస్తే ఒక జర్నలిస్ట్ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు కానీ ఇప్పుడున్న ప్రజలు పడుతున్న బాధల మీద కానీ అంటే ఈ సమస్యల మీద పోరాడడమే ఈ సినిమా భయ. ఒక జర్నలిస్ట్ పోరాడడమే ఈ సినిమా అయితే మనకు చూపించారు భయ. అయితే ఇంకోటి వచ్చేసి ఇంటర్వెల్లో మాత్రం ఒక ట్విస్ట్ అయితే ఉంటుందంట భయ, భారీగా అయితే ఉంటుందంట. మనకు సినిమా కొంచెం వాల్యూ పెరిగేది ఈ ట్విస్ట్ వల్లనే అంట భయ. మిగతా సినిమాని అంటే నార్మల్గా చూస్తే మాత్రం సినిమా అసలు ఏ రేంజ్లో కూడా లేదు అని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. అయితే ముఖ్యంగా నారా లోకేష్ ఉన్న అంటే ఆయన యాక్టింగ్ అంత నచ్చలేదు అని చెప్పేసి విమర్శలు అయితే వస్తున్నాయి భయ. కాకపోతే ఆయన అడిగే క్వశ్చన్లు కానీ ఆయన కొంచెం డిఫరెంట్నెస్ కానీ బాగుందంట. ఆయన లుక్ కానీ సూపర్ ఉందంట. కాకపోతే ఆయన యాక్టింగ్ ఒకే రకంగా ఉంటుందంట భయ. ప్రతినిధి సినిమాలోను ప్రతినిధి 2 సినిమాలోను సేమ్ ఇంతకుముందు వచ్చిన కొన్ని సినిమాల్లోనూ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుందంట. ఇందువల్ల కొంచెం అంటే ఆడియన్స్ కొంచెం సఫర్ అయ్యే అవకాశం అయితే ఉంటుందంట. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే సినిమాలో హైలైట్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లనే కొద్దిగా ఏదో సినిమా అయితే ముందరకు పోతుందంట, లేకుంటే అది కూడా ఆగిపోయేదే అంట. ఆ రేంజ్లో అయితే ఉందంట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇంకా వాళ్ళు ఇచ్చిన రేటింగ్ అయితే 10కి అయితే 8.2 అయితే ఇచ్చారు భయ్య. 8.2 అంటే మామూలు విషయం కాదు. కాకపోతే సినిమా కొంచెం యావరేజ్గా ఉంది అనే టాక్ కూడా వచ్చింది భయ్య. అయితే ఇది కేవలం USA రివ్యూ మాత్రమే భయ్య. మన రివ్యూ అయితే మనం జెన్యూన్గా రేపైతే పెట్టడం అయితే జరుగుతుంది. మన ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా.